हाय फ्रेंड्स वेलकम टू అవర్ యూట్యూబ్ ఛానల్। ఈ రోజు స్పెషల్ అయితే అండి మేము చికెన్ గోంగూర చికెన్ గ్రేవీ అదే విధంగా చికెన్ లెగ్ పీస్ అయితే చేసామండి। మేమైతే ఎలా చేసామో ఆ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను। గ్రేవీ అయితే బాగా వచ్చిందండి। లెగ్ పీసులు కూడా మనం హోటల్లో అయితే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి, టేస్ట్ కూడా అలానే ఉందండి। మేమైతే 2 kgs చికెన్ తీసుకున్నామండి। ఆ చికెన్ బాగా శుభ్రం చేసి లెగ్ పీసులకి సపరేట్గా అదే విధంగా కర్రీకి సపరేట్గా అయితే చేసి పెట్టాము। ఫస్ట్ అయితే చికెన్ గోంగూర కోసం అని చెప్పి గోంగూర పచ్చిమిర్చి టొమాటో ఆనియన్స్ అన్నీ ఉడికించి అయితే పెట్టుకున్నామండి। ఇప్పుడైతే లెగ్ పీసులకి అవసరమని చెప్పి పీసెస్ని రెడీ చేస్తున్నాము। లెగ్ పీసుల్లో కొంచెం పెరుగు, కార్న్ ఫ్లోరు, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ అన్నీ వేసి బాగా అయితే కలిపామండి। మనం తర్వాత ఒక ఎగ్ కూడా వేసామండి। ఇవన్నీ ఆ ముక్కలకి పట్టేలాగా ఎక్కువసేపు కలుపుకోవాలి। నిదానంగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి। ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం పసుపు అదే విధంగా కారం కూడా వేయాలి। ఫైనల్గా కారం కూడా వేసి బాగా కలుపుకోవాలండి। అన్నీ మరొకసారి అన్నీ పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి। ఈ విధంగా నిమ్మకాయ కూడా పిండి ఒకసారి కలిపి మూత పెట్టి కనీసం ఒక అరగంట సేపు అన్నా ఉంచాలి, అప్పుడే లెగ్ పీసులు అనేవి బాగుంటాయి। గోంగూర అయితే రెడీ అయిపోయిందండి, ఆల్రెడీ గోంగూర ఉడికించి పెట్టాం కాబట్టి కర్రీ ఈజీగానే అయిపోయింది। తర్వాత చికెన్ గ్రేవీ కోసం అని చెప్పి చికెన్లో కూడా మసాలాలన్నీ రెడీ చేసి తాలింపు అయితే వేసామండి। అదిగో చికెన్ కూడా ఉడుకుతూ ఉంది, గోంగూర అయితే అయిపోయిందండి। మంచి స్మెల్ అయితే వస్తుంది, గోంగూర అయితే చాలా బాగా వచ్చిందండి। నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా అయితే లెగ్ పీసులను ఫ్రై అయితే చేస్తున్నామండి। ఆల్రెడీ అరగంట సేపు ఉంచిన తర్వాత మనం ఆయిల్ ఎక్కువ పోసి బాగా ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా లెగ్ పీస్లో ఒక్కొక్కటి వేసుకొని అన్నీ వేసుకొని వేగించుకోవాలి। ఎప్పుడైనా ఫ్రైలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకుంటే లోపల వరకు వేగి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చక్కగా వేగుతాయి కూడా। అంతేనండి, ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పేయడమే, చాలా సింపుల్ అండి। ఫైనల్గా చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి। చికెన్ మసాలా అదేవిధంగా పుదీనా కొత్తిమీర అన్నీ వేసేయడమే, చాలా సింపుల్గా అయిపోయినాయి అండి। టేస్ట్ 3 చాలా బాగా కుదిరినాయండి। ఈ వంట అయితే మా అమ్మగారు చేశారండి। అదిగో ఫైనల్గా కొత్తిమీర పుదీనాతో అయితే గార్నిష్ చేశారు। లెగ్ పీసులు కూడా అన్నీ బాగా వేగిపోయినాయి అండి, ఇంకా తీసేయడమే। చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి వంట, టేస్ట్ కూడా చాలా బాగుంది। అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।